హాయ్ బ్యూటిఫుల్స్, వెల్కమ్ టు జియోజీ క్రియేషన్స్. ఈరోజు పికాక్ డిజైన్ ట్రై చేద్దాము. మెటీరియల్స్ 1 కట్ బ్యాంగిల్, 2 జర్దోసి, షుగర్ బీడ్స్, డ్రాప్స్ అండ్ ఐ షేప్ కుందన్స్, పర్ల్ అండ్ స్టోన్ లైన్, నార్మల్ కుందన్స్, గోల్డ్ కలర్ లైన్. పీకాక్ షేప్ని ప్లాన్ చేసుకొని ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చానండి. ఈ రకంగా అవుట్లైన్ ఇచ్చి దాని మీద ఫస్ట్ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ లైన్ మీకు దొరుకుతుంది. దాన్ని ఫస్ట్ స్టిక్ చేశాను. అవుట్లైన్ కింద స్లోగా దాన్ని స్టిక్ చేశాను. నీట్గా కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత పీకాక్కి పైన కొంచెం ఈకలాగా వస్తుంది చూడండి, దాన్ని చేశాను. ఆ తర్వాత బ్యాక్ టోటల్ ఫెదర్స్ కోసము అని చెప్పి దానికి గోల్డ్ లైన్తో ఫస్ట్ అవుట్లైన్ మొత్తం ఇచ్చేసుకొని ఆ తర్వాత లోపల ఫిల్లింగ్ అనేది చేశాను అనమాట. ఇది బీక్ కోసం ప్లాన్ చేసింది. ఓన్లీ ఇది మాత్రమే పెట్టేశాను ఫస్ట్, కానీ నాకు కనిపించలేదనిపించింది. అందుకని మళ్ళీ స్టోన్ లైన్ పెట్టాల్సి వచ్చింది. స్టోన్ లైన్ ఇవ్వకుండా ఉంటే ఇంకా నీట్గా ఉండేది అనిపించింది. లోపల ఫిల్లింగ్కి షుగర్ బీడ్స్ని యూస్ చేశాను. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను చూసిన డిజైనర్ ఆర్ పెయింటర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా అక్క, మా పెద్దనాన్న కూతురు మణక్క అని చెప్పి తను వేసేదండి. ఎంత బాగా పెయింటింగ్స్ వేసేది అంటే అదే ఫస్ట్ టైం తనది చూసి నేను పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత తనేవో మ్యాటీ కుట్టేవి, మ్యాటీ దుప్పట్లని అవి కూడా తనే నేర్పించింది. నేను చూసిన ఫస్ట్ బ్యూటీషియను తనే, అందరినీ తనే రెడీ చేసేదన్నమాట. ఇప్పుడు అందరూ వస్తున్నారు కానీ ఫస్ట్ తన్ని చూసి నేను స్టార్ట్ చేశాను. తనేమో పెళ్ళైపోయాక అన్నీ ఆపేసింది. బట్ నేను అలా కంటిన్యూ చేస్తూ డిజైనింగ్ అటు ఇటు అలా మూవ్ అయిపోయాను. ఈ డిజైన్స్ మీరు ఆల్రెడీ చూసున్నారు కదా, అందుకోసమనే మరీ ఎక్కువగా మేకింగ్ అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి బోర్ కొట్టడం లేదు. ఇవేమో పర్ల్ ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసి దాని మీద మళ్ళా బాండ్ 7000 ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేసి చిన్న డ్రాప్స్ ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేశాను. వీటి మధ్యలో వచ్చేసి చిన్న కుందన్స్ మళ్ళీ స్టిక్ చేశాను. మరి ఉత్త పీకాక్ ఎందుకు అని చెప్పేసి ఎడ్జ్లో ఒక చిన్న ప్లాంట్ లాగా ఇచ్చి దానికి ఫ్లవర్స్ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నాకు నచ్చింది నా పీకాక్, అందరికీ నచ్చాలని లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ బీక్ ఒక్కటే నాకు కొంచెం నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు బీక్ని ఇంకా అందంగా డిజైన్ చేసుకుందాం. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.